మీరు ఎందుకు దాంట్లోకి పోయి రాష్ట్రం మీద ఇంత భారం వేశారు, దీనివల్ల రాష్ట్ర ఖజానాకి చాలా పెద్ద భారం పడుతుందని అంటే వారు లేచి ఒక మాట, వారు హరీష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. డిప్యూటీ సీఎం గారు సమాధానం చెప్పగలరు కదా. ఎనర్జీ ముఖ్యమంత్రి గారు కావాలని డిప్యూటీ సీఎం గారికి రావాల్సిన ప్రచారాన్ని అడ్డుకోవటం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు, పోటీ పడతా ఉన్నారు మీ ఇద్దరని. అధ్యక్ష, నేను ఒక విషయం నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇవాళ మేము కానీ మీరు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఒక చీప్ పబ్లిసిటీ కోసం, ప్రచారం కోసం ఆరాటపడే స్థాయిలో మాత్రం మనం ఎవరూ లేవు అధ్యక్ష, ఉండకూడదు కూడా. ఇంకా ఏదో పేపర్లో 4 రాతలు మా గురించి వస్తే బాగు, అవి చదువుకుందాం అనేటువంటి స్థాయిలో ఆలోచనలు ఇంకా ఎవరు లేవు. ఇక్కడ ఉన్నోళ్ళందరం కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మనం ఎంత లోతుగా అధ్యయనం చేసి ఉన్నతమైనటువంటి ఆలోచనతో వాళ్ళ గురించి మన సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా ప్రయత్నం చేయడం కోసం ఆలోచన చేయాలి తప్ప ఇటువంటి చీప్ జిమ్మిక్స్ కోసం, చీప్ పబ్లిసిటీ కోసం మేము ఎవరూ లేవు అధ్యక్ష, ఉండం కూడా. ఆ ఆలోచన కూడా మాకు ఎవరికి లేదు. దయచేసి మీకు కూడా అటువంటిది లేదనే నేను అనుకున్నాను. ఇన్ని రోజులు ఉండకూడదు కూడా మనం.